జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చటేందంటే, ఎందుకో మళ్ళా మన రేవంత్ రెడ్డి అన్న ఇలాంటి ఆశలన్నీ చూపించి ప్రజల్ని మళ్ళీ ఫూల్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. తెలంగాణ ప్రజలందరికీ ఈ మాట చెప్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? అప్పుడు కూడా ఓట్ల సమయంలో మేము మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి, పెన్షన్ ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఓట్లయితే వేసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఒక బస్సు ఒక్కటే అమలు చేసిండు, మిగతా ఏవి అమలు చేయలేదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్లలో చూస్తున్నాను, రేవంత్ రెడ్డిని అయితే తెలంగాణ లేడీస్ అందరూ చాలా తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే ఆశ చూపించి మళ్ళీ రేపు ఓట్లు ఉన్నాయి కదా, సో అందుకే ఇలాంటి మహాలక్ష్మి పథకాలు రిలీజ్ చేస్తాను, మీకు 2500 పెన్షన్ ఇస్తాను, గ్యాస్ 500కే ఇస్తానని ఈ మాటలు మరి అప్పట్లో కూడా చెప్పాడు. మరి అప్పుడు గెలిచినప్పుడు ఇవన్నీ అమలు చేయలేదు, ఒక బస్సు ఒకటే అమలు చేస్తాడు, మిగతా ఏవి అమలు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే ఆశ చూపించి మళ్ళీ జనాల్ని మోసం చేయాలనుకుంటున్నాడా అని నా ఉద్దేశం. సో రేపు ఓట్లు ఉన్నాయి కదా, మీరు మాత్రం ఖచ్చితంగా మంచి ప్రజానాయకుడిని ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, చూసి ఆలోచించి ఓట్లు వేయండి. చూడండి, మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మనతో షేర్ చేసుకోండి.